సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలో తెలుసా? సాధ్యమయ్యేంత వరకు నేల మట్టుకు తగ్గించుకునే విధానములో, తగ్గింపు స్వభావంతో నువ్వు బ్రతకగలిగితే నీ తగ్గింపు స్వభావాన్ని చూసిన దేవుడు నిశ్చయము నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు, గణపరచడం ప్రారంభిస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అందుకే సంఘానికి వచ్చినప్పుడు అధికారాన్ని కోరుకోకూడదు, నాయకత్వాన్ని కోరుకోకూడదు. సంఘములో నేను అది చేయాలి, ఇది చేయాలి, ప్రజలందరూ నన్నే చూడాలి, నాకు వెలలు వేయాలి, నన్ను హెచ్చించాలి, నన్ను ముందు పెట్టాలి, నన్ను పైకి తీసుకుని రావాలని చెప్పి ఏనాడు కూడా అధికార దాహముతో నువ్వు సంఘములో బ్రతకకుండా నేల మట్టుకు నువ్వు తగ్గించుకొని విధేయత కలిగి నువ్వు జీవిస్తే బైబిల్లో రాయబడిన మాట, దీనుల ఎడల చెప్పండి, కృపను దేవుడు ఏం చేస్తాడట? అధికమిస్తాడు. దేవుని కృప మనకు కావాలి అనుకుంటే మన తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. దేవుని యొక్క దీవెన మన మీద, మన కుటుంబాల మీద ఉండాలంటే నేల మట్టుకు తగ్గింపు స్వభావం కలిగి మనం బ్రతకాలి. అలా నువ్వు బ్రతకగలిగితే నువ్వు మరుగైపోయి ఉన్నా సరే తగిన సమయంలో నా దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకొని వస్తాడు.